నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 14వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు పాల్గొన మాస శుక్లపక్ష పంచమి తిథి రాత్రి 11:25 వరకు, తదుపరి షష్ఠి తిథి. భరణి నక్షత్రం సాయంత్రం 4:56 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 4:32 నుండి ఎల్లుండి ఉదయం 6:05 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం ఉదయం 9:14 చంద్రాస్తమయం రాత్రి 10:38 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:25 నుండి 11:13 వరకు. మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:26 వరకు. గుళిక కాలం ఉదయం 9:25 నుండి 10:55 వరకు. యమగండ కాలం ఉదయం 6:25 నుండి 7:55 వరకు. రేపు మధ్యాహ్నం 12:38 నెరయన రవి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి రేపు మీన సంక్రాంతి. పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన షడశతి పుణ్యకాలం రేపు మధ్యాహ్నం 12:38 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. తమిళనాడులో రేపు కరాడయ నొంబు. మీన సంక్రాంతి రోజు తమిళులు గౌరీదేవిని పూజిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు. గౌరీదేవికి రేపు కరాడై అనే ప్రత్యేక వంటకాన్ని నివేదిస్తారు. నొంబు అంటే ఉపవాస దీక్ష. రేపు వివాహిత స్త్రీలు పగటిపూట ఉపవాసం ఉండి పసుపుతో చేసిన గౌరీ ప్రతిమను పూజించి మంజల్ సరడు అని పిలిచే పసుపు రంగు దారాన్ని తమ చేతికి కట్టుకుంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన తమ భర్తలకు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. దేశంలో మిగతా ప్రాంతాలలో ఈ వ్రతాన్ని సావిత్రి వ్రతం పేరుతో జరుపుకుంటారు. రేపే సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను యమధర్మరాజు నుండి తిరిగి పొందినది అని పురాణ కథనం. రేపు సూర్యోదయం నుండి సాయంత్రం 4:56 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. పంచమి తిథి భరణి నక్షత్ర కలయిక ఉండటం చేత రేపు సూర్యోదయం నుండి సాయంత్రం 4:56 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవడం అవసరం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.